ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి 75 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ మల్లు రవి ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో ఆయన ముచ్చటించారు. అడ్మిషన్ల కొరత లేకుండా అప్లికేషన్ చేసుకున్న ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చి ఉన్నత చదువులు చదివించేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డ తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి. మార్కెట్లో డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల్ అన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు